2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మిథున రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం. మొదటిగా జనవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఈ జనవరి నెలకు వచ్చేప్పటికల్లా ఈ మిథున రాశికి కేతువు ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. మీరు ఏ పని చేసినా పూర్తిగా ఇబ్బంది, నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవటం ఎంతైనా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా ఈ రాశికి కూడా కేతువు ఒక్కడు తప్పితే శుక్రుడు కేతువు ఈ ఇద్దరే బాగున్నారు. ఈ శుక్రుడు వల్ల మీకు వచ్చే ఫలితం ఏమిటయా అంటే వివాహం చేసుకుంటానికి, ఇల్లు కట్టుకుంటానికి దీని వరకు బాగుంది. కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి జాగ్రత్తగా బతకగలుగుతారు. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. ఈ శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి. కేతు వల్ల మీరు జ్ఞానం కలిగి ఏ పనైనా సాధించగలుగుతారు. కానీ మిగతా గ్రహాలు 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 3వ రాశి ఈ మిథున రాశికి ఏ ఏ గ్రహాలు బాగున్నాయో చూద్దాం. రవి, కుజుడు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు మిథున రాశికి చాలా బాగుంది. రవి వల్ల ఉద్యోగం, విదేశీ యానం బాగుంది. కుజుడు వల్ల ఇల్లు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. ఏకాదశిలో శుక్రుడు ఉన్నాడు. ఇల్లు కొనుక్కుంటానికి, భూములు కొనుక్కుంటానికి, పెళ్లి చేసుకుంటానికి, సంతానం కలగటానికి చాలా బాగుంది. కేతువు మంచి జ్ఞానం కలుగజేస్తాడు. కేతు వల్ల కూడా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి ఏప్రిల్ నెలలో మరి మిథున రాశికి 4 గ్రహాలు బాగున్నాయి, మిగతా 4 గ్రహాలు బాగాలేవు. స్వస్తి. 2026 సంవత్సరం మరి మే నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశికి కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, కేతువు చెప్పాలంటే 5 గ్రహాలు బాగున్నాయి. కుజుడు వల్ల ఆస్తులు కొనుక్కుంటానికి బాగుంది. రవి బుధుల వల్ల వ్యాపారం, విదేశీయానం, ఉద్యోగం బాగుంది. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కేతువు వల్ల మీరు ఏదైతే కోరుకుంటారో, మీరు ఎప్పటి నుంచో కావాలని కోరుకుంటే ఏదైతే ఉందో అది సాధించగలుగుతారు. స్వస్తి. 2026 సంవత్సరం మరి జూన్ నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశికి కుజుడు, శుక్రుడు, గురువు, కేతువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. కుజుడు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా అప్పు చేసైనా సరే, ఏ ఆస్తి కొనుక్కున్నా మీరు అప్పు తెచ్చుకొని పూర్తిగా నిలబడగలుగుతారు. శుక్రుడు వల్ల వివాహం కావటానికి బాగా అవకాశం ఉంది. అట్లాగే మరి గురువు వల్ల విదేశీ యానం, చదువు, బాగా ప్రమోషన్లు, చదువులో కూడా మంచి అర్హత సాధిస్తారు. కేతువు వల్ల మంచి జ్ఞానం కలిగి, మంచి ప్రవర్తన కలిగి పూర్తిగా బాగుంటారు. కానీ రాహు, కేతువులు, శని ఈ 3 గ్రహాలు 12ట, రవి ఈ 4 పాప గ్రహాల వల్ల ఈ చెప్పినవన్నీ సాధించడానికి కొంచెం ఈ అవరోధం, ఇబ్బంది కలుగు చేస్తారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 3వ రాశి ఈ మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశికి కూడా 4 గ్రహాలు బాగున్నాయి. బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం, గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం, శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాడు. కానీ 8 గ్రహాల్లో 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాల్లో మరి 4 గ్రహాలు పాపగ్రహాలు, రాహువు, శని, కుజుడు, రవి ఇటువంటి గ్రహాల వల్ల
మీకు మంచి జరిగే చోట మీరు మంచిగా ప్రవర్తించలేరు. మరి ఈ 4 గ్రహాల యొక్క దోషం పోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, చాలా మంచిది. స్వస్తి. 2026వ సంవత్సరం మరి ఆగస్టు నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, గురువు, కేతువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం, గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం, మరి కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. శుక్రుడు వల్ల కూడా మంచి వివాహం, భార్య, మంచి సంతానం కలుగుతారు. ఈ రాశి వాళ్ళకు కూడా 4 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు చూస్తే మరి వీటిలో రవి, కుజుడు, శని, రాహు పాపగ్రహాలు బాగాలేవు. పాపగ్రహాలు తలుచుకుంటే మనల్ని ఎందుకు పనికి రాకుండా చేస్తారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి ఈ సెప్టెంబర్ నెల ఎట్లా ఉంది అంటే గురువు, రవి, కేతువు, శుక్రుడు. గురువు, రవి, కేతువు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నారు. తర్వాత శుక్రుడు వల్ల వివాహాలు, శుభకార్యాలు. అందులో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం చాలా మంచిది. గురువు ద్వితీయంలో ఉన్నాడు, ధనాధిపతి, ధనాన్ని రక్షిస్తాడు. రవి బాగున్నాడు, చదువు, విదేశాలకు వెళ్ళటానికి బాగుంది. కేతువు బాగున్నాడు, మీరు అనుకున్నది పూర్తిగా సాధిస్తాడు. శుక్రుడు బాగున్నాడు, వివాహం, సంతానం కలుగుతుంది. భార్య వల్ల మీకు మంచి అనుకూలం కలుగుతుంది. కానీ ఇందులో వచ్చేప్పటికల్లా ఒక రాహువు, శని, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాలు బాగాలేవు. రాహువు, శని, కుజుడు పాపగ్రహాలు. మీకు పాపగ్రహాలు తలుచుకుంటే మంచి గ్రహాలు ఏమీ చేయలేవు. కాబట్టి మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా గురువు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. గురువు వల్ల విద్య, విదేశీయానం, ఉద్యోగం బాగుంది. శుక్రుడు వల్ల ఇంటికి, భార్యకి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. కానీ 6 గ్రహాలు బాగాలేవు. పాపగ్రహాలన్నీ పూర్తిగా బాగాలేవు. ఈ శుక్రుడు వల్ల, అందులో స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు వల్ల నీచ స్త్రీ సాంగత్యం కావటానికి, ప్రేమ వివాహాలు జరగటానికి అవకాశం ఉంది. అట్లా జరిగితే మీకు చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథునానికి వచ్చేప్పటికల్లా కేతు ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. వీళ్ళు మిథున రాశి వాళ్ళ పరిస్థితి చెప్పటానికి వీలు కానీ పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇట్లా ఉండేట్లయితే చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. స్వస్తి. 2026వ సంవత్సరం మరి డిసెంబర్ నెల మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా కుజుడు, కేతువు, శుక్రుడు, బుధుడు, రవి 5 గ్రహాలు బాగున్నాయి. ఈ రాశికి కుజుడి వల్ల భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కేతువు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. శుక్రుడి వల్ల మంచి యోగ్యురాలైన భార్య వస్తుంది. రవి, బుధుల వల్ల వ్యాపారం బాగుంటుంది. కానీ దీంట్లో వచ్చేప్పటికల్లా 2 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 3 గ్రహాలు గురువు, రాహువు, శని ఈ 3 గ్రహాల వల్ల మాత్రం చాలా ఇబ్బందులు, కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 3 గ్రహాల దోషమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం ఎట్లా ఉందో చూపించుకుంటే చాలా మంచిది. స్వస్తి.